గ్రామ పంచాయతీలోని ప్రజలు కూడా మరి నిన్న నాపై చేసినటువంటి ఆరోపణలు గ్రామ ఉప సర్పంచ్ కుమార్ రాజశేఖర్ గారు నా మీద నిన్న అక్రమ ఆరోపణ చేయడం జరిగింది. అదేవిధంగా మీరు నాకు ఆశీర్వదించిన తర్వాత నేను గెలిచి ఇప్పటికి నేటికి 4 నెలలు పూర్తిగా వస్తుంది. మరి ఏదైతే ఆ రోజు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలో భాగంగా గతంలో మంజూరైనటువంటి ఉపాధి హామీలో పథకంలో మంజూరైనటువంటి పెండింగ్ పనులను మరి గెలిచిన వెంటనే మొదటి వార్డు, అదేవిధంగా 9వ వార్డు, అదేవిధంగా 8వ వార్డులో కూడా సీసీ రోడ్ పనులని మరి నేను సర్పంచ్ గెలిచిన తర్వాత మరి పనులు నా ఆధ్వర్యంలో మరి నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఆ పనులు కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు మరి ఇప్పటికి అందించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే నా మీద అక్రమ గ్రామ పంచాయతీ నీళ్ళు పక్కతో పట్టిస్తారని చెప్పేసి ఏదైతే ఉప సర్పంచ్ గారు చేసినారో ఇప్పటి వరకు ఎలాంటి అక్రమ కానీ నిధులు కానీ చేయలేదు. నేను చేసిందంటే ఏంటంటే లీకేజ్ పైప్ లైన్, అదేవిధంగా ఎస్టీ కాలనీకి సంబంధించినటువంటి కల్చర్ డ్రైన్ పనులు మాకు చేయించడానికి ఆ బిల్లులు చెల్లింపులు చేయడం జరిగింది తప్ప ఇంతవరకు ఎలాంటి ఇది చేయలేదు. కాబట్టి నా మీద అతి చిన్న వయసులో నాకు ప్రజలు ఆశించిన తర్వాత ప్రతి క్షణం కూడా నేను ప్రజల యొక్క సమస్యలు ఉంటున్నాను. అదేవిధంగా ప్రజలకు సంబంధించిన పనులు చేస్తున్నాను. కాబట్టి నా మీద ఇలాంటి కక్ష దూరంతో మరి వారు రాజకీయ కుట్ర చేస్తున్నారు. కాబట్టి ఏదైతే మరి నేను గెలిచిన తర్వాత ప్రతిపక్షం కాకుండా మిత్రపక్షం కాకుండా వార్డు సభ్యులను కూడా అందరూ కూడా ఏకతాటి తీసుకొచ్చి మరి ఏ వార్డుకి సంబంధించినటువంటి వార్డు సభ్యులు ఉంటారో నా దృష్టికి తీసుకురాగానే మరి వారి యొక్క సమస్యలను కూడా స్పందించి మరి వాటర్ పైపులు అయితేనేమి, అదేవిధంగా నూతన సోలార్ హైమస్ లైట్లు అయితేనేమి, అదేవిధంగా గ్రామంలో సంబంధించిన వీధి దీపాలు అయితేనేమి మరి ఏర్పాటు చేయడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి ఇప్పటికి కూడా ఎలాంటి బిల్ పేమెంట్ కానీ మేము చేయలేదు. ఆ పనులు కూడా నా సొంత ఖర్చు వస్తుందని ఇప్పుడు గ్రామ పంచాయతీ పైసలు లేనప్పటికీ కూడా మరి నా సొంత పైసలతో జేబులో పెట్టుకొని మరి నా పనులు చేయించడం జరుగుతుంది. మరి నేను నాకు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బంది పడద్దు. ప్రజలు శానిటేషన్ విషయంలో అయితేంది, అదేవిధంగా కరెంట్ బల్బ్స్ విషయంలో అయితేంది, ఇంకా ఇతర సీసీ రోడ్లు విషయంలో అయితే ఇబ్బంది పడాలని చెప్పి ఆలోచనతో మరి నేను ఒక పక్క అభివృద్ధి విషయం బయట పనులు చేస్తూ ఉంటున్నాను. అదేవిధంగా మరి నా మీద ఇలాంటి అక్రమ ఆరోపణలు చేస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే 8వ వార్డు, అదేవిధంగా 9వ వార్డు, అదేవిధంగా 10వ వార్డు, అదేవిధంగా 6వ వార్డు నలుగురు కూడా గత నెలల మరి గౌరవ రాష్ట్ర మంత్రిగారు డాక్టర్ వివేక్ వెంకట స్వామి యొక్క చొరవతో ప్రజలు మరి నేను గెలిచిన తర్వాత నాకు వాట్సాప్లు సీసీ రోడ్డు కాలనీలో సీసీ రోడ్లు కావాలంటే మరి వాటిని కూడా మంజూరు చేయించారని, వారిని కూడా ఆ పనులు చేసుకోమంటే వారు కూడా చేయలేదు. మరి వారి వలన వారు చేసుకుంటున్నారు, మరి చేయలేదు. ఆ పనులు కూడా మరి ఇప్పుడు క్యాన్సల్ అయినాయి. అదేవిధంగా ఎలాంటి అక్రమాలకు అయితే నేనైతే చేయలేదు. కాబట్టి ఇలాంటి నా మీద అతి చిన్న వయసులో గ్రామ సర్పంచ్ అయినందుకు నా మీద ఇలాంటి అక్రమ ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి మీరందరూ గ్రహించాలి, నేను ఎప్పుడు కూడా అక్రమాలకు ఏదో ఇంకొక వాస్తవం రాలే. ప్రజల సమస్యలు తీర్చాలి, ప్రజలను ఊరిని గ్రామ అభివృద్ధి పథకంలో తీసుకువెళ్ళి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్లో గ్రామ పంచాయతీని మరి అవార్డు తీసుకురావాలని ఆలోచనతో మరి పనిచేస్తున్నాను. కాబట్టి అదేవిధంగా వారు కూడా గతంలో ఉప సర్పంచ్ గారు గతంలో కొమ్మడంలో మరి వారు వాట్సాప్లో గెలిచినారు. మరి కొమ్మడానికి ఏమైనా తెచ్చినంటే వాట్సాప్లో ఉన్నప్పుడు ఒక్క పని చేయలేదు. మరి నాకు అవకాశం ఉన్న తర్వాత కొమ్మడం గ్రామ కొమ్మడంలో మరి అంగన్వాడీ బిల్డింగ్ అయితేనేమి, డ్రైనేజ్ పనులు అయితేనేమి, అదేవిధంగా మరి సోలార్ అంబులెన్స్ అయితేనేమి, అదేవిధంగా వివో మహిళలకు సంబంధించిన వివో బిల్డింగ్స్ కూడా మరి మంజూరు చేయడం జరిగింది. మరి ఒక పక్క అభివృద్ధి విషయం ప్రజలకు కావాల్సిన అభివృద్ధి చేస్తూ ఉంటే వారు నా మీద నిధులు పక్కదో పట్టిస్తామని చెప్పేసి ఆలోచిస్తాను. ఒకవేళ నేను ఇట్లా నిధులు ఇట్లా పక్కదో చూస్తే నిరూపించండి, నేను దేనికంటే దాని చెప్పేసి నేను ఇది చేస్తున్నాను. కాబట్టి అదేవిధంగా ఏదైతే ఎన్నికల యువతకు హామీ ఇచ్చామో గ్రౌండ్ విషయంలో మరి ఆ గ్రౌండ్ కూడా నా సొంత నిధులతో మరి యువతను ఒకవైపు ప్రోత్సహిస్తూ మరి గ్రౌండ్ ఆ రోజు ఎన్నికలను నేను వారికి హామీ ఇచ్చడం జరిగింది. హామీలో భాగంగా నా సొంత నిధులతో మరి వారికి గ్రౌండ్ చేయించడం జరిగింది. అదేవిధంగా ఉపాధి హామీలలో అక్రమాలు చేస్తున్నారు. గ్రామ పంచాయతీ సెక్రటరీ, అదేవిధంగా గ్రామ సర్పంచ్ ఏదైతే ఆరోపణ చేస్తున్నారో
ఉపాధి హామీకున్న నాకు ఎలాంటి సంబంధం లేదు. దానికి సంబంధించిన ఆఫీసర్స్ ఉంటారు, పేమెంట్స్ దానికి సంబంధించిన వారు చేస్తారు. కాబట్టి నేను అందులో జోక్యం మీద చేసుకుంటాను. ఎందుకంటే మా మంత్రి గారు ఏదైతే నాకు అవకాశం ఇచ్చారో ప్రజలకు సేవ చేయాలని, వారిని ఉద్దేశించి మరి నేను ఈరోజు ప్రజలకు సేవలు చేయాలని కంకణం లక్ష్యం కట్టుకొని మరి ఈరోజు ప్రజలకు సేవ చేస్తున్నాను. మీరు అందరూ చూస్తున్నారు, ప్రతి వార్డులో కూడా శానిటేషన్ విషయంలో ఎక్కడ కూడా సొంత గ్రామ పంచాయతీకి లేబర్స్ ఉన్నప్పుడు కూడా అడిషనల్ లేబర్ తీసుకొచ్చి మరి నాలుగు తీపించడం జరుగుతుంది. అదేవిధంగా మాకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకున్నట్టు 99 రోజుల ప్రణాళికలో భాగంగా నీటి సమస్య కూడా ఎక్కడ రావద్దని చెప్పేసి మరి పైనుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మాకు సూచన ఇచ్చిందో దానిలో ప్రకారం మరి అదేవిధంగా సమ్మర్ యాక్షన్ ఎండాకాలం కాబట్టి మరి వారికి త్రాగునీటి అందించాలని చెప్పేసి ఏదైతే గైడ్లైన్స్ ఉన్నాయో మరి గౌరవ వార్డు సభ్యులు మరి నాకు కొన్ని వార్డులలో నీటి సమస్యలు అని చెప్పి జనరల్ బాడీ మీటింగ్లో తీసుకురాగానే మరి ఎక్కడెక్కడైతే అర్జెంట్ నీడ్స్ ఉన్నాయో మరి దానికి సంబంధించిన వాటి గత నెలలో మరి వారితో చర్చించి అదేవిధంగా ఆ యొక్క 2వ వార్డులో మరి అదేవిధంగా 4వ వార్డులో పైప్ లైన్ చేయించడం జరిగింది. దానికి సంబంధించిన పేమెంట్స్ కానీ ఇంకా ఎలాంటి పేమెంట్స్ కాలేదు, ఇంకా అలాంటి పేమెంట్స్ కాలేదు. ఇంకా అవి ఎందుకంటే పనులు నడుస్తున్నాయి. ఆ పనుల్ని కూడా మరి తొందరగా పూర్తి చేసి ప్రజలు కూడా 2వ వార్డు ప్రజలు కూడా తాగునీటి అందిస్తానని చెప్పి సభాముఖంగా మరి తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను ఎన్నడూ కూడా గ్రామ పంచాయతీ సర్పంచ్ అయితే లేకపోతే భూ అక్రమాలు చేసి లేకపోతే భూదందాలు చేసి లేకపోతే ఇంకొక చేసి పైసలు సంపాదించే ఆలోచనతో నేను రాలేదు. మీరందరూ నాకు అవకాశం ఇచ్చి మీ బిడ్డగా మాకు పని చేసి పెట్టని చెప్పి ఏదైతే ఆలోచన నా మీద ఉంచిందో నన్ను గెలిపించిందో అదే ప్రకారం నేను ఇప్పటికీ 4 నెలల నుంచి మరి పని చేసుకుంటూ పోతున్నా. అదేవిధంగా ఎవరైతే గ్రామ ఉప సర్పంచ్ కుమార్ రాజశేఖర్ గారు మరి కమిషన్ విషయంలో నన్ను ఇబ్బంది పెడుతూ అనేక ఆరోపణలు చేస్తూ ఇలాంటి చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికే నేను అనేక ఆర్థిక ఇబ్బందులతో ఉన్నాను. ఎలాంటి కమిషన్లు ఇవ్వడానికి నాకు లేను. కాబట్టి ప్రజల కోసం సేవ చేయడానికి నేను ముందుగా. కాబట్టి ఇలాంటి కమిషన్ల కోసం పనిచేసే నాయకుల్ని మనం ఎన్నుకున్నట్లయితే మన గ్రామం అభివృద్ధి ఉండకపోతుంది. ఇట్లా నన్ను కమిషన్ విషయంలో అనేక ఇబ్బందులు పెడుతూ నాకు ఇలాంటి అక్రమ ఆరోపణలు చేస్తున్నారు. ఇంతకుముందు ఉండవచ్చు కానీ కమిషన్ విషయంలో, కానీ ఇప్పుడు నేను కమిషన్లు ఇచ్చి చేయదలుచుకుని ప్రజలు ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ప్రజల యొక్క సంక్షేమం కానీ అదేవిధంగా ప్రజల యొక్క అభివృద్ధి కానీ నా లక్ష్యం. ప్రజల కోసం అనునిత్యం పోరాడుతూ ప్రజల సమస్యలు తీర్చే ఈ యొక్క లక్ష్యంతో నాకు అవకాశం ఇచ్చింది కాబట్టి ప్రజల కోసం నేను చావడానికి సిద్ధం. కాబట్టి ఉప సర్పంచ్ గారు ఏదైతే నా మీద అక్రమ ఆరోపణలు చేసినారో వారికి ఇంకొకటి ఏంటంటే వారికి సంబంధించినటువంటి కొన్ని భూ అక్రమాలకు సర్పంచ్ గారు ప్రోత్సహిస్తలేరు అనే ఒక మనసులో పెట్టుకొని నన్ను ఈ విధంగా మరి ఈరోజు పేపర్ స్టేట్మెంట్ అందరూ చూసినారు. భూ అక్రమాలకు సపోర్ట్ చేస్తే సర్పంచ్ అని వ్యక్తి మంచోడు, లేకపోతే కమిషన్ ఇస్తే సర్పంచ్ మంచోడు, లేకపోతే ఇవాళ మాకేం చెప్తలేడు సర్పంచ్ గారు, మాకేం తెలియదు, వారికి తెలియకుండా పనులు నడతాయా?